ఇచ్చారు. మరి దావీదు తన దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి మాటలు మనం ఈ వచనంలో చదువుతూ ఉన్నాం. దావీదు అనేకమైనటువంటి శ్రమలు, యుద్ధాలు తన జీవితకాలం అంతట్లో పోరాటాలను ఎదుర్కొని అన్నిటిలోనూ ఏ రీతిగా మరి జయం పొందాడో, ఏ రీతిగా విడుదల పొందాడో, దేవుడు తన విషయమై ఏమై ఉన్నాడో, ప్రభు తనకి ఎట్టి కార్యం చేశాడో, మరి పరిశుద్ధ ఆత్మను బట్టి, దేవుని ఆత్మను బట్టి ఈ మాటలను ప్రకటించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా చదువుకున్నాం కదా, ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నాకు దీపమై ఉన్నావు, యెహోవా నాకు చీకటిని వెలుగుగా చేయును. అంతేకాకుండా నీ సహాయము వలన సైన్యములను నేను జయించెదను, నా దేవుని సహాయము చేత నేను ప్రాకారములను దాటుదును. మన దేవుని యొక్క స్వభావం, తన మీద ఆధారపడేటటువంటి తన ప్రజలకి ఆయన ఏం చేస్తాడో దావీదు జీవితంలో చేసి చూపించాడు. ఈ ఉదయకాలం మనతో ఆయన వాగ్దానంగా ఇస్తున్నాడు. నీ దేవుడే నీకు దీపంగా ఉండబోతున్నాడు. నీ దేవుడు నీకు చీకటిని ఆయన వెలుగుగా మార్చబోతున్నాడు. నీ దేవుని సహాయము చేత సైన్యములను నీవు జయించగలుగుతావు. నీ దేవుని సహాయము చేతనే ప్రాకారములను నువ్వు దాటగలుగుతావు. ఆ దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క కనికరం ఎవరి జీవితాల్లో ఉంటుందో, ఎవరైతే దేవుని యొక్క సహాయం కొరకు, ఆయన కృప కొరకు, ప్రాముఖ్యంగా ఆయన కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారు. వారికి ప్రభువే దీపముగా ఉండి వెలుగుగా ఉండి నడిపించబోతున్నాడు. మార్గము తానే నడిపింపచేసే దేవుడు, సైన్యములను జయించినట్లుగా. మరి దావీదు శరీర సంబంధమైన శత్రువులను ఎదుర్కొంటున్నాడు. అయితే మన జీవితంలో మన పోరాటం శరీరులతో కాదు అని ఎఫెసీలకు రాసిన పత్రికలో బైబిల్ గ్రంథం మరి సెలవిస్తూ ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభు మాట్లాడుతున్నాడు, మన యొక్క శత్రువులు ఆత్మ సంబంధమైనవి, మరి కనబడనటువంటి శత్రువులు, అదృశ్యమైనటువంటి చీకటి శక్తులు, ఆ దురాత్మ సమూహాలు మన యొక్క